హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నాకు ఫీవర్ రాకముందు మేము ఊరెళ్ళక ముందు తీసిన వీడియో అనమాట. మా పాప హాలిడేస్ ఇచ్చిన తర్వాత బయటకు వెళ్దామా అంటుంది. బయటకంటే పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. బయటికి వెళ్ళినా తను చాలా చిన్న కోరికలే కోరిద్ది అనమాట. ఏమో కొంటానని పదాన్ని ప్రాణం చేస్తుంది. అలా అని బీసెంట్ రోడ్కి అయితే వచ్చాము. నేను, మా పాప, మా ఆడబడ్స్ అయితే వచ్చాము. ఇప్పుడు తను షాపింగ్ చూడండి, చూసిందల్లా కొంటానంటుంది. ఏది అవసరమో అదే తీసుకో, నువ్వే తీసుకో అని చెప్పాను. ఇప్పుడైతే బ్రష్లు తీస్తుంది. తర్వాత స్నాక్స్ అవి ఇప్పి అని చాకోస్ అని మొత్తం తీస్తుంది. అవి ఏం వద్దు, నీకు ఇప్పుడు ఏదైతే అత్యవసరం అదే తీసుకో అని చెప్పాను. ఈరోజు షాపింగ్ అంతా మా పాపదే అనమాట. తనే తీస్తుంది. అసలు మెయిన్ తను వచ్చేదే స్వీట్ కార్న్ తినడానికి. బీసెంట్ రోడ్ వచ్చిందంటే కంపల్సరీగా తనకు స్వీట్ కార్న్ కావాలి. మ్యాంగో కనిపిస్తే మ్యాంగో కూడా కావాలి. ఇక్కడ స్వీట్ కార్న్ ఉంటాయి కదమ్మా అని అడిగింది. ఉంటాయి అన్నాను. కానీ మేము లోపలికి ఎంటర్ అయ్యే టైంకి అక్కడ లేవు, అయిపోయినట్టున్నాయి. ఇంకా మిగిలినవి అయితే తీస్తుంది అనమాట. ఇదంతా అయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసేటప్పుడు అక్కడ స్వీట్ కార్న్ అయితే పెట్టారు. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక ప్యాకెట్ తెచ్చుకుంది. అది తెచ్చుకున్నదే కాక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్వీట్ కార్న్ తింటానంటుంది. సరేలే, తను అడిగేది అదొకటే కదా అని స్వీట్ కార్న్ అయితే కొనిచ్చానమాట. నేను మా ఆడబడిచి అయితే ఇంకా సమోసా తిని మా పాపకి స్వీట్ కార్న్ కొనిచ్చి, మా బాబుకి ఏమో ఎగ్ పఫ్ అయితే తీసుకున్నాం పార్సల్. వాడు రాలేదు కదా. అవి తిన్నాక వాటర్ అవుతున్నాయి అంటుంది. కూల్ డ్రింక్ తాగుతావా అంటే వద్దని ఇంకా గోలీ సోడా అయితే తాగుతుంది. తను ఏమేమి షాపింగ్ చేసిందో అవన్నీ ఇంటికి వచ్చాక చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఏదో కొనాలనుకుంటాం. ఇక్కడ వచ్చినాక ఏం కొనాలనేది కూడా గుర్తులేదు. ఇంకా ఇక్కడ చున్నీలు అయితే చూస్తున్నాం. ఆడవచ్చు చున్నీలు కూడా తీసుకుంది. ఇంకా తర్వాత అయితే ఇలా వచ్చేసాం అనమాట. ఇంత బీసెంట్ రోడ్కి వెళ్దామని ఏమేమి కొందో చూడండి. అన్నీ స్నాక్స్తో పాటు ఆ బ్రష్ అవి తీసుకుంది. ఒక్కొక్కటి తీస్తుంటే ఎక్కువగా స్నాక్సే ఉన్నాయి. ఎలాగో ఊరెళ్ళే పని ఉంది, ఇంకా అక్కడ అడగొద్దు నన్ను, ఇవే తీసుకొస్తాను స్నాక్స్ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళతో పాటు లేదు నేనే, అందుకని చెప్పాను అనమాట. ఈ ఊరెళ్ళేటప్పుడు నువ్వే సర్దిపెట్టు, నువ్వేమేమి కొనుక్కొచ్చుకున్నావో అన్నీ నువ్వే ప్యాక్ చేయి అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కావాలమ్మా ఇది కావాలమ్మా అని అడగొద్దని చెప్పాను. సరే మా అందే. ఏమేమి తీసుకుందో అవన్నీ ఇప్పుడు చూపిస్తుంది అనమాట. ఏదో కొనాలని వచ్చి మా పాప అన్నీ ఇలా స్నాక్స్ అయితే కొనుక్కొచ్చిందనమాట. ఇంకా తర్వాత మేమేం కొన్నావో చూపిస్తాను. బండి దగ్గర అక్కడ అందరూ టాప్స్ చూస్తున్నారు, చాలా బాగున్నాయి, మనం కూడా చూద్దామని మేము కూడా ఆగి చూసాము. అవైతే చాలా బాగున్నాయి. ఇంకా మాడబడిచి ఒక చున్నీ కూడా తీసుకుంది. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది. క్లాత్ చాలా మెత్తగా ఉంది, బాగుంది. ఈ చున్నీతో పాటు చెరో టాప్ తీసుకున్నాము. టాప్స్ కూడా బాగున్నాయి, క్లాత్ బాగుంది, సైజు కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట. ఇంకా రీసైజ్ చేసే పని లేదు, అంత బాగా వచ్చింది. వాటిల్లో ఒకటి ఇలా వైట్ కలరు, రెండోది ఇది. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. వీటితో పాటు 2 నైటీలు కూడా తీసుకున్నాము. నైటీలు మెటీరియల్ కూడా బాగుంది. నైటీలు కాస్ట్ అయితే ఒక్కొక్కటి 250 పడింది. చాలా బాగా వచ్చినాయి. ఇంక ఇవన్నీ తీసుకున్నాక అమ్మ నాకేం కొంటావు, నాకు స్కార్ఫ్ కావాలంటుంది మా పాప. నాది ఉందిగా కట్టుకుంది కానీ అంటే లేదు నాకు కావాలంటుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు బయటకంటే అయినా సరే కావాలంటే ఈ స్కార్ఫ్ అయితే తీసుకున్నాను. స్కార్ఫ్ అయితే చాలా బాగుంది కానీ మేము చూసుకోలేదు, దీనికి డ్యామేజ్ ఉంది. సర్లే ఇంటికి తెచ్చేసాం కదా వాడుకో చింతలే అని చెప్పాను. ఇదండి మా పాప చేసిన షాపింగ్.